వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి, అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కునై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి, దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. కన్యా రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి అత్యంత యోగ్యవంతమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. చాలా యోగదాయకమైనటువంటి స్థితిలోకి వెళుతున్నారు. యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయసుఖం అన్నారు. 11వ స్థానము ఉపచయ స్థానము. అలాగే త్రిషట్ ఆయములు అన్నారు, త్రిషాఢయములు అంటూ ఉంటారు. ఈ త్రిషట్ ఆయములలో 11వ స్థానంలోకి ఎప్పుడైతే గురువు వెళ్ళారో అంటే వాటినే త్రిషాఢయములు అంటారు, అలాగే ఉపచయ స్థానములు అంటారు. దానిలోకి ఏ గ్రహం వెళ్ళినా ఆ గ్రహం విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలగజేస్తుంది. యశోవృద్ధిర్బలం తేజః. దశమంలో ఉండేటువంటి గురుడు వల్ల ఏమైంది? ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి తగువులు, అలాగే ఉద్యోగం పాడైపోవడాలు, చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు దెబ్బతిండాలు, ఇవన్నీ గురుడు ఆర్థికంగా దెబ్బకొట్టారు, ఆరోగ్యపరంగా దెబ్బకొట్టారు, మానసికంగా దెబ్బకొట్టారు, ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు ఎక్కడైతే తల దించుకోవలసి వచ్చిందో అక్కడే తిరిగి తల ఎత్తుకునేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతారు. బలం తేజః. ఎలా ఎత్తుకుంటాడంటే తలకై గొప్ప తేజస్సుతోటి ఎత్తుతాడు. పూర్వం నువ్వు నన్ను ఇంత కించపరిచావు కదా, ఇదిగో నీ పై అధికారిగా నేను వచ్చాను. లేదు పూర్వం నాకు తిండికి దిక్కానా లేదన్నావు కదా, ఇదిగో 10 మందికి అన్నం పెడుతున్నాను. నేను తినడంతో పాటు వీళ్ళందరికీ నేను అన్నం పెడుతున్నాను. అలాగే ఆర్థికంగా చితికిపోయానని మాట్లాడేవు కదా, ఇదిగో సొంత ఇల్లు కొనుక్కున్నాను, కారు కొన్నాను, నాకు పెళ్ళయింది, సంతానం కలిగారు. సంతానం లేరు అని నన్ను కించపరిచి మాట్లాడేవు కదా, ఇదిగో నాకు సంతతి కలిగింది. అంటే ఎవడైతే మిమ్మల్ని కించపరిచారో వారందరికీ డబుల్ ద స్పీడ్లో మీరు సమాధానం చెప్పగలుగుతారు. దానికి కారణం ఏంటి? యశోవృద్ధిర్బలం తేజః సర్వత్ర విజయసుఖం. ఏది ముట్టుకుంటే అది సక్సెస్ అవుతూ ఉంటుంది. గతంలో ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు భయమేసి వదిలేశారనుకోండి, ఇప్పుడు ఆ పని చేయాలని అనిపిస్తూ ఉంటుంది, దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంగా చాలా మెరుగుపడుతూ ఉంటారు. దైవ సాధన చాలా గొప్పగా మెరుగుపడుతూ ఉంటుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, ఉద్యోగాల్లో లాభం వస్తుంది,
కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది, ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బు చేతికి వస్తూ ఉంటుంది, కోర్టు కేసులు అనూహ్యంగా మీ వైపు తిరుగుతాయి, మీకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి, గృహోపకరణాలు, బంగారము, గృహములు ఇటువంటి వాటన్నిటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది, దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవడైతే ఈ పై అధికారి మిమ్మల్ని బాధ పెట్టాడో వాడు ట్రాన్స్ఫర్ అయిపోవడమో, వాడు ఉద్యోగంలో మారిపోవడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ప్రతిబంధకాన్ని కలిగించేటువంటి ప్రతివాడు కూడా వెనకడుగు వేసేస్తాడు. వెళుతూ ఉంటే సింహం జంతువులన్నీ దారిచ్చేస్తాయి చూశారు, అలాగా ఈ కన్యారాశి వారు వెళుతూ ఉంటే ఆ పాత్ అంతా కూడా రెడ్ కార్పెట్ పరిచినట్టు ఇక పోటీ ఉండదన్నమాట. అంటే మీ స్పీడ్ ఎవడో అందుకోలేడు, అంత స్పీడ్గా పనిచేస్తుంది బ్రెయిన్. ఎందుకంటే అంత స్పీడ్గా పనిచేసింది, ఈ గురువు లాభస్థానంలో ఉన్నారు, అంత శక్తివంతమైనటువంటి స్థానం అది. కాబట్టి కన్యారాశి వారికి ఇక తిరుగు ఉండదు, వీరికి రాహు బలం కూడా ఉన్నది, గురు బలం కూడా ఉన్నది. కాబట్టి సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండబోతూ ఉన్నారు కన్యారాశి వారు. ఈ ఫలితాలన్నీ కూడా గురుడు మారిన వెంటనే కనబడతాయి. కాబట్టి ఈ గురువు యొక్క మార్పు 100% స్ట్రైక్ రేటు చక్కగా కన్యారాశి వారికి వచ్చి వారు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుడు తన యొక్క ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి అనేక శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది తెలుసుకోవడంలో భాగంగా ఇప్పుడు మనం కన్యా రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇది తెలుసుకోబోయే ముందు కరువులో అధిక మాసం అని ఈ జూన్ 2 నుంచి అధిక మాసం అనేటువంటిది కూడా జరుగుతోంది. దీంతో పాటుగా కాలసర్ప దోషం ఉంది. అలాగే ఈ కన్యా రాశికి 7వ స్థానంలో శని సంచారం జరుగుతోంది. వీటన్నిటి మీద కూడా ఈ అనేక రకాల ఇబ్బందుల మధ్య ఈ గురుడు యొక్క ఉచ్చస్థాన స్థితి గ్రహ సంచారం ఏదైతే ఉంటుందో వాటిని ఓవర్కమ్ చేసి వాటిని తోసి రాజని ఎటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. మనం మరింత గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించటం కోసం ఏం చేయాలి, ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఏం జరగబోతోంది, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ కన్యారాశి వారికి ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీరు చేసేటువంటి పనుల్లో మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో ఏదన్నా పని చేయాలంటే కాస్త ముందుకి వెనక్కి ఆలోచించటం, కొంచెం తడబాటు పడటం, భయపడటం, ఆందోళనకు గురవటం జరిగినప్పటికీ ఈ జూన్ 2 నుంచి ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రతి నిర్ణయాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో తీసుకోగలుగుతారు. తద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏం కలగబోతోంది అని అంటే సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి చాలా సంతోషించేటువంటి రోజులు రాబోతున్నాయి. అలాగే సంతానానికి ఎవరికైనా సరే కన్యారాశి వారు పేరెంట్స్ కనుక ఉండేటట్లయితే వాళ్ళ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహాలు జరుగుతాయి. వాళ్ళ యొక్క జీవితాన్ని సెటిల్ చేయడానికి వాళ్ళతో ఒక వ్యాపారం పెట్టించడం కానీ, వాళ్ళ ఒక ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేయటం కానీ, నూతనమైనటువంటి కోర్సులు నేర్చుకోమని ప్రోత్సహించడానికి కానీ మీకు మంచి అవకాశం లభిస్తుంది. దానికి తగ్గ డబ్బు, మీ యొక్క శ్రమ, మీ యొక్క తెలివి అన్నీ చక్కగా సరైన రీతిలో ఖర్చు పెట్టగలుగుతారు. ఆ ప్రయత్నంలో కూడా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏం కలగబోతోంది అని అంటే సోదర వర్గం నుంచి, అంటే అన్నదమ్ముల రీత్యా కానీ అక్క చెల్లెళ్ళ రీత్యా కానీ మీకు మంచి సపోర్టు, సహకారాలు, అది ఆర్థికంగా కానీ మోరల్ సపోర్ట్ కానీ ఏదైనా సరే తప్పనిసరిగా లభించి తీరుతుంది. ఇందులో ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అటువంటి శుభ ఫలితాలు ఈ గురువు మీకు ఇవ్వబోతున్నాడు. మరి ముఖ్యంగా ఇష్టదేవత దర్శనం అనేటువంటిది కలగబోతోంది. ఇష్టదేవత దర్శనం అంటే మీరు ఏ దేవుణ్ణైతే ఇష్టపడతారో, మీ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క దేవాలయాలని సందర్శించగలుగుతారు. తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని కూడా చేసుకోగలుగుతారు. ఇకపోతే గత కొద్ది కాలంగా వ్యయంలో ఉన్న కేతువు రీత్యా మీకు తెలియని ఆటంకాలు, కనపడని భయాలు, అలాగే అనవసరమైనటువంటి ఆందోళనలు కొంతకాలంగా మీరు వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటుగా ఎంత బాగున్నప్పటికీ జీవిత భాగస్వామితో
ఎంత మంచి బంధం ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి ఘర్షణలు, లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం దెబ్బతింటం వల్ల కానీ ఇట్లా అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి కన్యా రాశి వాళ్ళకి జూన్ 2 నుంచి మంచి రిలీఫ్ లభించబోతోంది. ఇది నిర్వివాదమైనటువంటి అంశం. వీటితో పాటుగా మీరు కన్యా రాశి వాళ్ళు ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి, లేదా గుర్తుపెట్టుకోండి, లేదా ఎవరికైనా చెప్పి వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్పండి. అదేమిటంటే ఈ సంవత్సరం మీకు నూతన వజ్ర బంగారు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే బంగారం ఆభరణాలు, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది, కొనుగోలు అసాధ్యం అనుకుంటారు. ఇది కాదు ఇక్కడ అంశం. మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించినంత వరకు మీకు ఈ సంవత్సరం తప్పనిసరిగా నూతన వస్త్ర వజ్ర ఆభరణ ప్రాప్తి అనేటువంటిది కలిగి తీరుతుంది. గార్డెనింగ్ పట్ల మంచి మక్కువ చూపిస్తారు, పెంపుడు జంతువుల పట్ల మంచి ప్రేమ చూపిస్తారు. వాటి విశ్వాసాన్ని చూసి మీరు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు కూడా మీరు ఈ సంవత్సరం గమనిస్తారు. వీటితో పాటుగా ఆర్థికంగా కూడా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. కన్యా రాశిలో ఎవరైతే హాస్పిటల్స్ రిలేటెడ్, నర్సింగ్ రిలేటెడ్, ఫార్మా రిలేటెడ్ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయి. ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి, అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా సరే కొత్త వ్యాపారం వేరే చోట ప్రారంభించడం, ఉద్యోగస్తులైతే ప్రమోషన్ల మీద ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం, ఇటువంటివి జరిగి తీరతాయి. ఇందులో నిర్వివాదమైన అంశం. వీటితో పాటుగా ఈ కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో గురువు యొక్క మరింత అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ప్రతిరోజు గురు చరిత్ర పారాయణ చేయండి. అలాగే ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని సందర్శించండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యం శివారాధన చేయండి. ఇది ముఖ్యంగా చేయవలసినటువంటి పనులు. వీటితో పాటుగా సంపూర్ణమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి పసుపు రంగు వస్త్రాలు ధరించండి, లేదా మీ శక్తి సహకరించినంత మేరకు సువర్ణ ఆభరణాలు ధరించండి. అప్పులు చేసి ఎప్పుడూ చేయవద్దని గతంలో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. ఇది మంచి అవకాశం కనుక ఏదైనా రుణాలు ఏమన్నా ఉంటే మీకు తీరే మార్గాలు గోచరిస్తాయి. కనుక పర్వాలేదులే, ఈ రుణం మన ఇబ్బంది పెట్టదు అనుకోకుండా ఆ రుణాలని ఎప్పటికప్పుడు తీర్చడానికే ప్రయత్నం చేయండి. మీకు ముఖ్యంగా ఈ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సూచన ఏంటి అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోండి. సహజంగానే శని యొక్క చూపు పట్టడం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే ఏ నిర్ణయం చేయలేకపోతారు. చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది. ఒక దాని మీద బుద్ధి స్థిరత్వం ఉండదు. ఇటువంటి అనేక ఇబ్బందులు శని చూపు వల్ల మీకు ఏర్పడతాయి. ఏర్పడినటువంటి వాటిని నల్లిఫై చేస్తూ, అంటే పూర్తిగా వాటిని పరిహరిస్తూ, వాటి నుంచి విముక్తి కల్పిస్తూ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు జూన్ 2వ తారీఖు నుంచి లభించబోతోంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లుగా చెయ్యాలనుకున్నటువంటి పనిని వాయిదా లేకుండా, 10 మందితో డిస్కషన్ చేయకుండా, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పెట్టుకోకుండా, అనవసరంగా 10 మందితో చర్చించి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆ పని పూర్తిగా పాడైపోకముందే వెంటనే నిర్ణయాలు తీసుకుని వెంటనే చక్కగా ఆ పనుల్ని ఆచరింపజేసి ఆ పనులన్నీ చేసి కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టి కష్టపడి జీవితంలో అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళడానికి కావలసినటువంటి అన్ని రకాల అవకాశాలు ఈ గురువు మీకు ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి మీకు ఇవ్వబోతున్నాడు. ఇది కాస్త జాగ్రత్తగా గమనించుకుని ఏ మాత్రం సంకోచించకుండా నిర్భయంగా ముందుకు వెళ్ళండి. నిర్భయీభవ. తర్వాత ఈ కన్యా రాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పొరపాటున కూడా స్త్రీ మూలక వివాదాల జోలికి వెళ్ళవద్దు. అనవసరంగా కోర్టు కేసులు, తగాదాలు వీటి జోలికి వెళ్ళవద్దు. పోలీస్ స్టేషన్స్ సందర్శించేటువంటి పరిస్థితి వస్తే అది వీలైనంత వరకు బయటే పరిష్కరించుకోండి, కానీ అనవసరమైన వివాదాలని స్టేషన్స్ దాకా తీసుకెళ్ళొద్దు. ఇటువంటి వెళ్ళేటట్లయితే మీకు అదృష్టం వెనకబడుతుంది. ఇవి మీకు కొంచెం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచనలు. ఎవరైతే కన్యా రాశిలో ఉన్నటువంటి హోటల్స్ బిజినెస్ చేస్తుంటారో
అలాగే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ బిజినెస్లు చేస్తుంటారో వాళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి కాలం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి మాత్రం గడ్డు కాలం. కేతువు ఏ స్థానంలో ఉండడం వల్ల మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో కొంత ఇబ్బందులు రావటం కానీ, కొద్ది మందికి ఎవరికైనా సరే దుష్టగ్రహ దశాంతర దశలు జరిగేటట్లయితే ఉద్యోగ భంగం కానీ కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల్లో భాగంగా కన్యారాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ రాశి వాళ్ళకి జూన్ 2వ తారీఖున గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు, ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. జూన్ 8వ తారీఖున శుక్రుడు అంటే ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు 11వ స్థానంలోకి వస్తున్నాడు. జూన్ 22కంతా బుధుడు అంటే రాశ్యాధిపతి దశమాధిపతి 11వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 15వ తారీఖు తర్వాత రవిగ్రహము మిథున రాశిలోకి వస్తుంది. అదేవిధంగా 20వ తారీఖు తర్వాత కుజుడు 9వ స్థానంలోకి వస్తున్నాడు. అదేవిధంగా సప్తమంలో శనేశ్వరుడు, 6వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో కేతు ఉన్నారు. అంటే ఎటు చూసినా వీళ్ళకు అద్భుతంగా ఉంది. అన్ని గ్రహాలు బాగున్నాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా బాగుండే అతి తక్కువ రాశుల్లో కన్యారాశి ఒకటి. ఎందుకంటే లాభంలోకి 3 గ్రహాలు వస్తున్నాయి. అంతా డబుల్గా లభిస్తూ ఉంటుంది వీళ్ళకు. అంటే ఒకటి ప్రయత్నిస్తే 2 రకాల లాభం వస్తుంది. లాభస్థానం అంటే అన్నిట్లో లాభాలని అర్థం. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు, సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు. ఇక్కడ 10వ ఇంట్లో రవి ఉన్నాడు. 10వ ఇంట్లో రవి దిగ్బలాన్ని పొందుతాడు, 9 10లకు వస్తున్నాడు కాబట్టి. 6వ ఇంట్లో రాహువు దిగ్బలాన్ని పొందాడు. ఈ రాశికి రాహు చాలా శుభగ్రహము. పంచమాధిపతి రాశిని చూస్తున్నాడు. కేతు 12వ ఇంట్లో మంచిదే, మోక్షకారుడు మోక్షస్థానంలో. కాకపోతే కేతు 12వ ఇంట్లో ఉంటే ఏమంటే వీళ్ళకు పడుకునేటప్పుడు ఏదైనా దైవ నామస్మరణ చేసుకుని పడుకోవడము, నిద్రలేస్తున్న వెంటనే దైవ నామస్మరణ చేసుకోవడం మంచిది. అంటే పడక గదిలో కేతు ఉన్నాడు కాబట్టి, మోక్షకారకుడు కాబట్టి చక్కటి పడుకునేటప్పుడు ఒక 2 అగరబత్తులు వెలిగిచ్చేసి పడుకోవడము, మంచి సువాసనతో ఏదైనా ఇష్టదైవాన్ని తలుచుకొని పడుకోవడము, నిద్ర లేకుండా దైవ నామస్మరణ చేయడం చాలా మంచిది. శుభ స్వప్నాలు వస్తాయి, దాని ఫలితాలు బాగుంటాయి. ఇది ఒకటి. కేతు అంటే తలలేని గ్రహం కాబట్టి ఇంకా నిద్ర కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కేతు మోక్షకారకుడు కాబట్టి దైవనామస్మరణ చేస్తే సరిపోతుంది. ఇక లాభాలంటే వీళ్ళకు గురు ప్రభావం వల్ల, శుక్ర ప్రభావం వల్ల, బుధ ప్రభావం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు వీళ్ళ సొంతము. ఇప్పటి వరకు వీళ్ళకి ఎదురు చూడనటువంటి లాభాలు పరిస్థితులు కలిసి వస్తాయి. అన్నిట్లా వీళ్ళదే విజయం. వీళ్ళకు అష్టమ స్థానంలో గ్రహాలు, ఇంకేదో దుస్థానాలు ఎటువంటి గ్రహాలు లేవు. అన్నీ పర్ఫెక్ట్గా ఎక్కడ ఏ గ్రహం ఉంటే బాగుంటుందో అక్కడ గ్రహాలు ఉన్నాయి కాబట్టి మంచి స్థాయికి వెళ్తారు వీళ్ళు. ఈ మాసంలో వచ్చేటువంటి గ్రహ ఫలితాల వల్ల ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఈ పరంగా చూసుకుంటే రాజకీయ నాయకులకు కానీ, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియాలో ఉన్న వాళ్ళకి బాగుంటుందా గురుగారు? కన్యా అంటే ఏమి? కన్యారాశి కదా. కన్యా అంటే ఏమి? ఒక బాలిక ఒక గృహస్థరాలయానికి ఎలిజిబిలిటీ అయింది అంటే ఒక నాలెడ్జ్ అనేది ప్రారంభమైంది. అంటే బాలిక కాదు అంటే నాలెడ్జ్ అంటే ఇమ్మీడియట్ నాలెడ్జ్ రాదు. కన్యా అంటే ఏమి? ఒక అందమైన అమ్మాయి అని అర్థం. మరి సినిమా రంగం అంటే ఏమి? అందమైన ప్రపంచం. హీరోయిన్ లేకుండా సినిమా ఏదైనా ఉంటుందా? తీయగలరా? హిట్ చేయగలరా? కాబట్టి సినిమా రంగం వాళ్ళకు ఈ కన్యారాశికి లాభంలో శుక్రుడు, గురువు, బుధుడు ఉన్నారు. 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. సినిమా అంటే రాహు కూడా వస్తాడు. కాబట్టి సినీ రంగం వాళ్ళకి విశేషమైన లాభాలు ఉంటాయి, విశేషమైన గుర్తింపు ఉంది, కెరీర్ ఉంది, చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకు సినీ రంగం చాలా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు సినిమాలు తీసినా, నటించినా, ప్రయత్నించినా సినిమా రంగంలో ఏ విధంగా వీళ్ళు ఉన్నా వాళ్ళకందరూ కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే గురుగారు, ఈ రాశి వాళ్ళు ఎటువంటి రకమైన ఉద్యోగం కానీ, ఏ రంగంలో వీళ్ళు ఎక్కువగా రాణిస్తారు? వ్యాపారంలో చూసుకున్నా కూడా మామూలుగా కన్యారాశి అనేది కాలపురుషులకు 6వ స్థానము. 6వ స్థానంలో శత్రు, రోగ, రుణము. వీళ్ళు ఏదో ఒక అప్పు కలిగి ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అప్పు ఎప్పుడు ఉండాలి వీళ్ళకు. అవునా? ఖచ్చితంగా ఉంటుంది. ఉండాలని కాదు, మనం చెప్పకపోయినా ఉంటుంది. కానీ దాన్ని సద్వినియోగంగా మార్చుకోవాలి. అప్పే వరంగా మారుతుంది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ ఎన్నో ఉంటాయి. వాళ్ళ దగ్గర వేల కోట్ల డబ్బు ఉంటే కూడా ఏ పని చేసినా బ్యాంక్ లోన్ పెట్టే చేస్తారు. వాళ్ళు ఇచ్చేది ₹1 వడ్డీకి ఇస్తారు. వీళ్ళు దాంతో ₹100 సంపాదిస్తారు. వీళ్ళ డబ్బునంటే సేవ్ చేసుకుంటారు, అప్పే చేస్తుంటే బ్యాంకులు కూడా రెడీగా ఉంటాయి వీళ్ళకి ఇవ్వడానికి. ఎవరైనా సాధారణ రైతు పోతే 50,000 అప్పు చేస్తాడు బ్యాంకులో, వాళ్ళకు 1000 కోట్లు లోన్ పెడతారు. దానికి ఎంత వాళ్ళకి కలిసి వస్తుంది? బ్యాంకు వాళ్ళకి బెనిఫిట్. రైతుకు 50,000 ఇస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి లోన్లు ఇవ్వడానికి అన్ని బ్యాంకులు పరుగులు ఎత్తుంటాయి. వాళ్ళు కూడా లోన్ పెట్టి అన్నీ చేస్తారు.
అంటే వాళ్ళకు ఆ అప్పే వరంగా, ఆ అప్పే అదృష్టంగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా అప్పును వరంగా మార్చుకోవాలి కానీ అది ముప్పుగా తెచ్చుకోకూడదు. కన్యా రాశి వాళ్ళకు అప్పు వరంగా మారుతుంది. ఈ రాశిలో ఉన్న వాళ్ళకు ఏదో ఒకటి కడతానే ఉంటారు. డ్వాక్రాలోన ఖచ్చితంగా లోన్ ఉంటుంది. అది దానికి పర్ఫెక్ట్ కట్టి తీసుకుంటా ఉంటే అదే మంచిది. ఈ రాశిలో ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే పర్ఫెక్ట్ కడుతూ వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇస్తూ ఉంటారు, తీసుకొని పోతూ ఉంటారు. ఓకే ఓకే. కాబట్టి ఇది 6వ స్థానం అంటే శత్రు రోగ రుణస్థానం అయింది. రుణమే వీళ్ళకి కలిసి వస్తుందని అర్థం. ఈ రాశి 6వ స్థానం అంటే కడుపు, రైట్ సైడ్ కడుపు. కాబట్టి నొప్పి ఉండడానికి అవకాశం ఉంది కన్యా రాశి వాళ్ళకి. రైట్ సైడ్ కడుపు, ఇండైజెషను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, వేడి చేయడము, అజీర్ణము ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వీళ్ళు చూసుకోవాలి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని చూసుకోవాలి. ఈ మాసం గ్రహస్థితి బాగుంది కాబట్టి వీటన్నిటిలో కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఈ మాసం తీసుకునే లోను వీళ్ళు చక్కగా సులభంగా తీర్చగలుగుతారు. దాంట్లో వీళ్ళు తీసుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. కాబట్టి అప్పు చేసి వ్యాపారం చేయడము, అప్పు చేసి ఏం చేసినా అప్పు చేసి చేస్తుంటే కలిసి వస్తూ ఉంటాయి. వీళ్ళు స్వతహాగా చేతిలో పెట్టుకొని చేయాలంటే చేయలేరు. చేస్తే ఉన్నది పోతుంది. 6వ స్థానం అంటే బ్యాంక్ అని అర్థం. అందుకే అప్పు చేసుకోమంటుండేది. చెక్ బుక్. బ్యాంక్ ఎంప్లాయీస్ అంతా కూడా కన్యారాశి బలం ఉంటే బ్యాంక్ ఎంప్లాయ్ అవుతారు, ఆడిటర్స్ అవుతారు, సిఏ చార్టెడ్ అకౌంటెంట్స్, ఇట్లా అకౌంట్ సెక్షన్ మొత్తం ఈ రాశిలోకి వస్తారు. ఇవన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. కాబట్టి ఇవి ఉపయోగించుకోకపోతే ఇవే ముప్పు అయిపోతాయి. అవసరం మించి అప్పు చేయడము, అవసరం లేకపోయినా అప్పు చేయడము, ఏం చేయాలో తెలియకుండా అప్పు చేసి అనవసరం ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రమాదమే. మనం అట్లా ఎంకరేజ్ చేయడం, అప్పు చేసుకుని మీరు బతికిపోతారు వాళ్ళు. చేసిన దాన్ని జీవితానికి ఉపయోగించుకోమంటున్నాం. ఆ రాశి కారకత్వం అని చెప్పాం. బుధుడు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. బుధుడు అంటే చార్టెడ్ అకౌంటెంట్ అని అర్థం. ఒక మ్యాథ్స్ టీచరు, మ్యాథ్స్ లెక్చరరు, ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ అని అర్థం. క్యాలిక్యులేటర్ అయినా ఒక క్యాలిక్యులేటర్ మన దగ్గర లెక్కేస్తున్నాడు, అది బుధుడు. అంటే బుధుడు అంటే డాక్యుమెంట్ అంటే ఏమి? బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు అన్ని డాక్యుమెంట్లే. ఆధార్ కార్డు, టీసీ, మార్క్ లిస్టు, ఒక ఇంటి పట్ట, ఒక బండి ఆర్సీ, ఏ టు జెడ్ ప్రపంచంతో డాక్యుమెంట్ లేకపోతే లేదు. ఆధారము అని అర్థం. కాబట్టి బుధుడు అంటే ఎవిడెన్స్. మనకి స్టూడెంట్స్కి గురుగారు, స్టూడెంట్స్కి ఏమవుతుంది? స్టడీస్ పరంగా కానివ్వండి, లేకపోతే విదేశాలకి కొన్ని సీట్స్ కోసం కానీ ప్రయత్నిస్తూ ఉంటారు కదా యూనివర్సిటీస్లో, వాళ్ళకి ఇది సక్సెస్ అవుతారు, కంపల్సరీ సక్సెస్ అవుతారు. వ్యయాధిపతి దశమంలో ఉన్నాడు, దిగ్బలాన్ని పొందాడు. అదేవిధంగా ద్వితీయాధిపతి లాభంలో ఉచ్చగ్రహంతో ఉన్నాడు. రాశ్యాధిపతి లాభంలో ఉచ్చస్థితి గ్రహంతో వస్తున్నారు. కాబట్టి విదేశాల్లో ఉన్న వాళ్ళకు, విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు, విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ ఉన్న వాళ్ళకు, వీళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎగుమతులు దిగుమతులు చేస్తూ ఉంటారు, కార్గో ఫ్లైట్స్లో అంతా కూడా. కొంతమంది ఊరగాయలు విదేశాలకు పంపిస్తూ ఉంటారు కొరియర్లో, ఫ్లైట్లో. అంటే ఎగుమతి దిగుమతి కదా. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఓకే గురుగారు. ఈ రాశి వాళ్ళకి వివాహ యోగం ఉందా గురుగారు? వివాహ యోగము ఉంది. ఎందుకంటే 7వ ఇంట్లో శనేశ్వరుని గురువు చూస్తాడు. సప్తమాధిపతి మళ్ళీ 7వ స్థానం చూస్తాడు. శనేశ్వరుడు ఈ రాశులకు పంచమాధిపతి. కాబట్టి వివాహ యోగ్యత బాగుంది, మంచి వివాహం అవుతుంది. ఈ రాశి వాళ్ళు ఏ రాశి వారిని చేసుకుంటే బాగుంటుంది? అస్సలు చేసుకోకూడని రాశి? ఈ రాశి వాళ్ళు అస్సలు చేసుకోకూడని రాశులు ధనస్సు, మీనం, మేషం, వృశ్చికం, సింహం. తర్వాత మకర కుంభాల వాళ్ళ రాశులు చేసుకోవచ్చు, వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు, తులరాశి వాళ్ళని చేసుకోవచ్చు. కానీ వెంటనే ఉండే రాశి కాబట్టి దానికన్నా వృషభ రాశి బాగుంటుంది, కర్కాటకం బాగుంటుంది. ఇంకా కన్యా రాశి కూడా చేసుకోవచ్చు, ఇది మిథున రాశి కూడా చేసుకోవచ్చు. ఇలా కలిసి వస్తుంది. ఓకే గురుగారు. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ఏ దేవత ఆరాధన కూడా చేస్తే బాగుంటుంది? కన్యా రాశి యాక్టివేట్ కావాలంటే కన్యాకుమారి అని ఒక అమ్మవారి గుడి ఉంది తమిళనాడులో, వెళ్ళి రావచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరిని ఒక దేవత ఉంది, వాళ్ళ వయస్సులు కులదేవత. కానీ అందరూ ఆరాధించవచ్చు అమ్మవారు, చాలా గొప్ప దేవత ఆమె. అదేవిధంగా బాలా త్రిపుర సుందరి దేవిని ఆరాధించవచ్చు. ఒక బాలకే కదా కన్య అవుతుంది, బాలా త్రిపుర ఆరాధించవచ్చు. అదేవిధంగా ఇవన్నీ మేము చేయలేము అనుకున్న వాళ్ళకు, ఎవరన్నా పెండిడికి వచ్చిన అమ్మాయిలు, కన్యలే కదా, పేదింటి పెండిడికి వచ్చిన అమ్మాయిలకు వాళ్ళకి పెండిళ్ళు అవుతా ఉంటే ఎంతో కొంత డబ్బులు సాయం చేయొచ్చు. ఆ అమ్మాయిని ఇంటికి పిలిచి అమ్మాయికి చీర సారె పెట్టి, గాజులు తొడిగి, పొట్టు పెట్టి, ఒక పూలమాల మెడలు వేసి, ఆమెకు పాదాలకు పసుపు కుంకుమ పెట్టి, పాదాలపైన పువ్వులు వేసి, ఆమె చేతికి అక్షింతలు ఇచ్చి, సాక్షాత్ నువ్వు అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఆ కన్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే, ఎప్పుడైతే సహస్రారం పైన ఆ అమ్మాయి సంతోషంగా అక్షింతలు వేస్తుందో వీళ్ళకున్న అన్ని దోషాలు ఎగిరిపోతాయి. అవన్నీ ఎత్తుకుని సంతోషంగా ఎప్పుడైతే ఒక కన్యకు
ఒక పెండిడికి వచ్చిన అమ్మాయికి ఇవన్నీ ఇస్తే మామూలుగా అది ఒక 1000 వాట్స్ లైట్స్ లాగా వెలుగుతుంది అమ్మాయి. సంతోషం, అంత సంతోషం వెళ్ళిందంటే వీళ్ళకి చాలా మంచిది, యాక్టివేట్ అయిపోతుంది రాశి, చేయొచ్చు. మామూలుగా శరన్నవరాత్రులు వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏజ్ ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి అమ్మవారిగా భావించి పూజ చేస్తారు కదా. అవునవును. కన్యారాశి వాళ్ళు పెండిడికి వచ్చిన అమ్మాయికి చేయాలి. డిగ్రీ కాలేజీలో చదువుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మన హాస్టల్స్లో చదువుతుంటారు. పెండిడికి వచ్చిన అమ్మాయిలకి డిగ్రీ కాలేజీలు అంటే వాళ్ళకి సౌందర్య సాధనాలు ఇవ్వచ్చు. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ, కాటుకు డబ్బా, సాధు పెట్టుకునేటువంటి సాధు బుడ్డే ఉంటుంది కదా, ఓకే ఓకే. కుంకుమలాగా ఎర్రగా ఉంటుంది అది. ఇంకా వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్, ఒక మిర్రర్, చిన్న అద్దము. ఇంకా వాళ్ళు నెలసరి వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటే ప్యాడ్స్ ఒక ప్యాకెట్, ఇవన్నీ ఖచ్చితంగా యూజ్ చేస్తారు వాళ్ళు. అవును. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వార్డంతో మాడుకొని 50 మంది 100 మంది అమ్మాయిలకి డొనేట్ చేస్తామా, మీరందరూ మంచి బాగా చదువుకుని బాగుండండి, మమ్మల్ని ఆశీర్వదించంటే బాగుండాలి అంకుల్, మీరంతా చల్లగా ఉండాలి, మాకు హ్యాపీగా ఇచ్చారంటే. అది వాళ్ళకు కొంచెం స్థితి తక్కువ కాబట్టి పేరెంట్స్ దగ్గర డబ్బులు వేసుకొని తీసుకుంటూ ఉంటారు. ఈ సౌందర్యం ఎప్పుడు అద్దం ఎక్కువ చూస్తారు కన్యా అనే వాళ్ళు, అవును. ఎక్కువ మేకప్ చూస్తారు. అది ఆ వయసు యొక్క ప్రత్యేకత. ఇవన్నీ ఉపయోగించుకుంటారు, ఏది వేస్ట్ అవ్వదు. అవును. కన్యారాశి యాక్టివేట్ అవుతుంది. ఎవ్రీడే యూజ్ చేసేవి అవి మళ్ళీ. కాబట్టి ఇది వ్యక్తిగత పరిహారము. ఆలయ పరిహారాలు చెప్పాను, ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తాయి, చేసుకోవచ్చు. చాలా చక్కగా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.